నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి త్రిపుర సుందరిగా, త్రిపురాత్రయంలో ఒకరుగా భక్తుల చేత ఆరాధనను అందుకుంటోంది. ఆ శ్రీమాతను అపరాజితగా కూడా భక్తులు పూజించే ఆచారం మన సంప్రదాయంలో ఉంది. ఆ శ్రీమాత దివ్యత్వాన్ని చెప్పుకోవలసి వస్తే కోటి సూర్యప్రభల సమాంతర స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ మాత. ఆ తల్లి చల్లని చూపులు సోకినంత మాత్రం చేతనే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. ఆ శ్రీమాత కరుణా కటాక్షం వర్షిస్తే ఎడారి కూడా సస్యశ్యామలమవుతుంది. మోడువారిన జీవితాలు చిగురిస్తాయి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వయ శక్తి స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీదేవి. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం నవ్య భవ్య రీతుల్లో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ దివ్యాలయాన్ని దర్శించి తరిద్దాం. ఖమ్మం నగరంలో రోటరీ నగర్ ప్రధాన రహదారి ప్రక్కనే నిర్మితమైన స్వాగత తోరణం ఆలయంలోని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వమని భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. శ్రీ రాజరాజేశ్వరి సహిత భోగలింగేశ్వర స్వామి ఆలయం శ్రీ పొదిల భిక్షమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాజలింగేశ్వర యాదవ్ దంపతులు రోటరీ నగర్ స్వాగత తోరణాన్ని నిర్మించారు. జగత్తంతటా అంతర్లీనంగా వ్యాపించిన మూలశక్తి ప్రభావంతోనే ఈ సృష్టి అంతా నడుస్తోంది. పంచభూతాల సమన్విత ధరణి క్షేత్రంపై శక్తి సముచ్చయ కేంద్రాలు మానవాళి కళ్యాణానికి దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో జగజ్జనని, లోకమాత, శ్రీమాత, జగదంబ చిచ్చక్తి స్వరూపిణిగా వ్యక్తమవుతోంది. ఆ జగదాంబిక లీలలతో ఈ ఆలయం నిత్యం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది. ఆలయ ప్రధాన ద్వారాల నుండి భక్తులు ఆలయ ప్రాంగణంలోకి పాదాలు మోపగానే అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. నిశ్చలమైన మనస్సుతో ఆది దంపతులు కొలువైన ఆలయాల ముందు మయూరధ్వజనకు ప్రతీకగా నెలకొన్న 2 ధ్వజస్తంభాలకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రధాన ఆలయాల మండపానికి చేరుకుంటారు. భక్తులు ముందుగా శ్రీ రాజరాజేశ్వరీ మాత కొలువైన అంతరాలయానికి చేరుకుంటారు. భవుని భావమే భవానీ మాత స్వరూపం. ఆ తల్లి భవభయ బంధాలను పరిహరించి భవాన్ని విభవంగా మార్చే మహోదాత్త శక్తిమాత భవానీమాత. ఆ మాత భవ్య స్వరూపంలోని దివ్యావతారమే రాజరాజేశ్వరీదేవి. శ్రీచక్రాధిష్టాన స్వరూపిణి అయిన రాజరాజేశ్వరీదేవి గర్భాలయంలో కొలువై విశాలమైన కరుణాద్ర నేత్రాలతో భక్తులపై దయామృత ధారను కురిపిస్తుంటుంది. రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి చేసే పూజా విధుల్లో భాగంగా నక్షత్ర హారతి సమర్పిస్తారు. ఆ హారతిని కనులారా వీక్షిస్తే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. అఖిలాండేశ్వరి మాత తన భక్తుల పట్ల వాత్సల్యపూరితమైన ప్రేమతో ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. అందుకే అమ్మను ఆరాధించిన భక్తులు అభిష్ట ప్రదాయకమైన వరాలను అందుకొని సుఖశాంతులతో జీవిస్తారు. అసలు మాతృహృదయం ఎల్లవేళలా తన బిడ్డల సౌభాగ్యాన్నే కోరుకుంటుంది. అది గుర్తించిన భక్తులే అమ్మ ఆరాధనకు మించిన ఆధ్యాత్మిక చింతన మరొకటి లేదని దృఢ చిత్తంతో ఉంటారు. చల్లని దీవెనలు ఇచ్చే ఆ తల్లిని నోరారా కీర్తిస్తే చాలు సకల శుభాలు ఒనగూడుతాయి. ఆ విశ్వాసాలను తనువంతా నింపుకున్న భక్తులు రాజరాజేశ్వరీ మాత మూలమూర్తిని నేత్రపర్వంగా వీక్షించి తరించటానికి తప్పిస్తారు. శ్రీ రాజరాజేశ్వరీదేవి గర్భాలయానికి ఇరువైపులా విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి మూర్తులు ద్వారపాలకులుగా కొలువై ఉంటారు. ఈ మూర్తులకు సైతం భక్తులు కైమోర్పులు అర్పించి అమ్మ సన్నిధానానికి చేరుకుంటారు. రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని ఆరాధిస్తే కేవలం లౌకిక అభిష్టాలే కాకుండా పారమార్థిక ప్రయోజనాలు కూడా నెరవేరుతాయని భక్తుల అమిత విశ్వాసం. నామ పారాయణాభిష్ట ఫలదాయై నమః అనే నామం జగన్మాతకు ఉంది. ఆ తల్లి నామాలను పారాయణం చేస్తే అపమృత్యు భయం పోతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, మనోధైర్యం కలుగుతుంది, పాపాలు నశిస్తాయి. జగన్మాత స్వరూపిణి అయిన శ్రీ రాజరాజేశ్వరీ మాత నామాలను జపించగా జపించగా ఆ భక్తునికి, ఆ జగన్మాతకు వ్యత్యాసమే ఉండదు. ఆ అద్వితీయ అనుభూతి రాజరాజేశ్వరి సన్నిధిలోని భక్తులకు స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఆ నిర్మల భక్తిని చవిచూసిన అమ్మవారి భక్తుడు ఊటుకూరు రంగారావు గారు
ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ఆయన ఆధ్యాత్మిక సేవ భక్తకోటి హృదయంలో నిలిచింది. ఆ నిష్ఠాగరిష్ఠ భక్తులు చూపిన దారిలోని అనేక మంది భక్తులు రాజరాజేశ్వరి అమ్మవారిని కనులారా దర్శించి తరిస్తున్నారు. ఈ ప్రధాన ఆలయంలోని అంతరాలయంలో రాజరాజేశ్వరీదేవి అమ్మవారు రజత సూర్యమండల ప్రభాభాసిత కిరీటాన్ని ధరించి భక్తాభీష్టాలను వరాలుగా అందిస్తుంది. స్వప్రకాశమూర్తి అయిన అమ్మ దివ్యరూప ముఖమండలాన్ని వీక్షించిన కొద్దీ భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. పట్టు పీతాంబరాలతో మహిళా భక్తులకు నిండు ముత్తైదు భాగ్యాలను ప్రసాదించే అద్వితీయ శక్తిమాత శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఆ చల్లని తల్లి దర్శనం సకల శుభదాయకం. మనిషిలోని మోహపూరితమైన మనసుని నిగ్రహింపజేసి జీవుడిని సదా సన్మార్గంలో నడిపించే శక్తిమాత శ్రీ రాజరాజేశ్వరీ మాత. త్రిపుర సుందరి అవతార స్వరూపిణి అయిన ఆ చల్లని తల్లి ముందు లలితా సహస్రనామ పారాయణం ఎంతో శ్రేయస్కరం. అంతేకాదు, ఆ అమ్మవారికి సువాసిని పూజలు చేస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని అంటారు. అయితే నిత్యం వేద శాస్త్రోక్తంగా పూజాది కార్యాలు నిర్వహించిన మూలమూర్తికి ఎనలేని మహిమలు దాగి ఉంటాయి. అందుకే ఆలయంలో కొలువైన దేవతామూర్తుల ఆరాధనకు అంతులేని మహిమలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఆ నేపథ్యంలోనే ఖమ్మం రోటరీ నగర్లో నెలకొన్న శ్రీ రాజరాజేశ్వరి సకల అలంకార శోభితంగా భక్తులకు దర్శనమిస్తోంది. ఆ తల్లిని కనులారా చూసిన భక్తుల జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడు మనము ఆ ధన్యతను పొందుదాం రండి. సత్సంగానికి ఏకాత్మతాభావం అనుగ్రహించే శ్రీ రాజరాజేశ్వరీదేవి రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజ్యలక్ష్మి, చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయినిగా విరాజిల్లుతోంది. పంచాంగం ప్రకారం వచ్చే ప్రత్యేక పుణ్యతిథుల్లో రాజరాజేశ్వరీదేవిని ఆరాధిస్తే ఆ తల్లి భక్తులను సంపూర్ణంగా అనుగ్రహించి వారి తేజస్సును ఉద్దీపింపచేస్తుంది. ఆ దివ్య మర్మాన్ని తెలుసుకున్న భక్తులు ఇక్కడి ఆలయంలో కొలువైన రాజరాజేశ్వరీ మాతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. నిత్యం లలితా సహస్రనామ పారాయణతో అమ్మవారిని స్తుతిస్తుంటారు. భక్తుల ఆధ్యాత్మిక చింతనకు ఈ ఆలయం అద్వితీయ కేంద్రంగా విరాజిల్లుతోంది. శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత భోగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం శరన్నవరాత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ 9 రోజులు అమ్మవారికి పంచామృతాభిషేకాలను నేత్రపర్వంగా జరుపుతారు. ఆ దివ్యాభిషేకాలను తిలకించిన వారికి సకల శుభాలు ప్రాప్తిస్తాయి. లింగం అంటే లీయతే గమ్యతే ఇతి లింగం. జగత్తు దేనియందు సంచరించి దేనియందు లయం చెందుతుందో అదే లింగమని అర్థం. ఈ అనంత సృష్టిలో గమించే జీవ సముదాయంలోని ప్రతి జీవి లింగస్వరూపమే. అందుకే శివం కానిది శవమని పండితులు చెబుతూ ఉంటారు. జీవకోటి మనుగడకు కారణమైన కాలస్వరూపుడు పరమేశ్వరుడే. ఆ మంగళ స్వరూపుడు శుభంకరుడు. శంకరుడు ఖమ్మం రోటరీనగర్ ఆలయంలో భోగలింగేశ్వరుడిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. లింగాకార స్వరూపుడైన భోగలింగేశ్వరుడి దర్శనం సకల శుభదాయకం. భోగలింగేశ్వర స్వామి లింగ స్వరూపానికి చేసే అభిషేకాలు అత్యంత మంగళప్రదాయకమని భక్తులు విశ్వసిస్తారు. ఒక్కో అభిషేక ద్రవ్యంతో మహేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఒక్కో ఫలితం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఇక్కడి ఆలయంలో భోగలింగేశ్వరుడికి ప్రతి సోమవారం పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఏకాదశ రుద్రాభిషేకాలను వేడుకగా జరిపించి భక్తులు భోగలింగేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. అభిషేకానంతరం భోగలింగేశ్వరుణ్ణి నానావిధ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శింపచేస్తారు. ప్రత్యేక పర్వదినాలలో ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, ఫలరసాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. భోగలింగేశ్వర స్వామికి ఫలపుష్పతోయాలను సమర్పించినంత మాత్రాన్ని ఇష్టకామ్యాలను తీర్చే భోళాశంకరుడై భక్తులను అనుగ్రహిస్తాడు. అందుకే రోటరీ నగర్లో కొలువైన భోగలింగేశ్వరుడి దర్శనం కోసం భక్తులు నిత్యం బారులు తీరుతుంటారు. భగవంతుడు భావప్రియుడు, మానవుడు వస్తుప్రియుడు. ప్రతి భక్తుడు భావప్రియత్వాన్ని తన హృదయంలో నింపుకుంటే చాలు, భోగలింగేశ్వర స్వామి వారిని భవభయ బంధాల నుంచి విముక్తుల్ని చేస్తాడు.
శ్రీ రాజరాజేశ్వరి దేవి సహిత శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అదే మాదిరి శ్రీ భోగలింగేశ్వర స్వామివారికి మహాశివరాత్రి నాడు కళ్యాణ మహోత్సవాలను సైతం వేడుకగా జరుపుతారు. ఇదే ఆలయంలో పలు ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహాది దేవతల మందిరం నెలకొని ఉంది. గ్రహదోషాలతో సతమతమయ్యే భక్తులు నవగ్రహ దేవతలను దర్శించి నవధాన్యాలను సమర్పిస్తారు. శని త్రయోదశి రోజుల్లోనూ శనివారాల్లో శనిదేవుడికి తైలాభిషేకాలు నిర్వహించే భక్తులతో ఆలయం ఆధ్యాత్మిక సందడితో అలరారుతుంటుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో అనేక దేవతా వృక్షాలను సైతం భక్తులు దర్శించి దీపారాధన కార్యక్రమాలను ఆధ్యాత్మిక నేపథ్యంతో నయన మనోహరంగా జరుపుతారు. ఇదే ప్రాంగణంలో కొలువైన పలు దేవతామూర్తులను దర్శించి తరిస్తుంటారు. ఇదే ఆలయంలో కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుఝామున మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్ర వేళల్లో ఆకాశ దీపోత్సవం, కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజాధికాలతో పాటు లక్ష బిల్వార్చనను జరుపుతారు. అదే రోజు భక్తులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవాలను వేడుకగా జరుపుతారు. ఇప్పటి వరకు మనం ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి సహిత శ్రీ భోగలింగేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం.